ప్రాధాన్యత పోస్టులను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. అన్ని జిల్లాలకు సమప్రాతినిధ్యం దక్కాలి. బైలస్ కమిటీకి నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం పలు సూచనలు. తెలంగాణ వంజరి సంఘంలో ప్రాధాన్యత గల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవికి రాష్ట్ర స్థాయిలో ఉన్న వంజరులు ప్రత్యక్షంగా ఎన్నుకున్నప్పుడే, రాష్ట్ర స్థాయి పదవుల్లో అందరికీ సమప్రాతినిధ్యం దక్కినప్పుడే రాష్ట్ర సంఘం అనిపించుకుంటుందని నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కరిపి సత్యం అన్నారు. ఈరోజు తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర కార్యాలయం తార్నాకలో జరిగిన బైలస్ సబ్ కమిటీ సమావేశానికి నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేస్తూ ఒక లేఖను కమిటీ చైర్మన్ కాలేరు విశ్వనాథంకు అందజేశారు. తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర కార్యవర్గం పదవీకాలం 3 సంవత్సరాలు ఉండాలని, రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రాథమిక సభ్యత్వం కలిగిన కులస్తులో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని, ప్రధాన అర్హులైన పదవులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల్లో ఏదైనా ఒక పోస్టు ఖచ్చితంగా జిల్లాల నుండి ప్రాతినిధ్యం దక్కేలా నిబంధనలను రూపొందించాలని వారు సూచించారు. 5 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం కలిగి 45 సంవత్సరాల వయసున్నవారు ప్రధాన పదవులకు అర్హులుగా, 1 సంవత్సరం ప్రాథమిక సభ్యత్వం కలిగి 20 సంవత్సరాల వయసున్నవారు కార్యవర్గ సభ్యుల పదవికి అర్హులుగా ఉండాలని, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు కార్యవర్గానికి విడివిడిగా బ్యాలెట్ పత్రాలు ఉండాలని, ఏ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులకు ఆయా జిల్లాల బ్యాలెట్ విడివిడిగా ఉండాలని, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లాలో హైదరాబాద్ కార్యవర్గులు అనే వ్యత్యాసం లేకుండా ఒకేసారి అందరినీ కలిపి సమావేశం నిర్వహించాలని వారు సూచించారు. వంజరి ట్రస్ట్ బోర్డును బలోపేతం చేయాలని, ప్రతి జిల్లా నుండి ట్రస్ట్ బోర్డులో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, మహిళా, యువజన, ఉద్యోగ తదితర అనుబంధ కమిటీల్లో ప్రతి కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కాలని, ఈ కార్యవర్గ సమావేశానికైనా వరుసగా 3 సార్లు సమావేశానికి హాజరు కాని వారిని తొలగించి అదే జిల్లా నుంచి ఇతరులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని వారు సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, ఇతర వేడుకలు కనీసం 15 రోజుల ముందు సభ్యులందరికీ కరపత్రాలు, ఫోన్ల ద్వారా సమాచారం అందజేయాలని వారు సూచించారు. మెరిట్ స్కాలర్షిప్లో, పెన్షన్లు మంజూరు విషయంలో జిల్లా ప్రతినిధులు ఇచ్చిన మెరిట్ లిస్టు ప్రకారం ఫైనల్ చేయాలని వారు సూచించారు. ప్రధాన పదవులతో పాటు కార్యవర్గాన్ని ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినప్పుడే కార్యవర్గానికి గ్రామాల్లో కులస్తులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలు అర్థమవుతాయని, తద్వారా మంచి కార్యక్రమాల రూపకల్పనకు మార్గం సుగమనమవుతుందని భావిస్తూ ఈ సూచనలు తాము చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైలస్ కమిటీ చైర్మన్ కాలేరు విశ్వనాథం, సభ్యులు ముజకరి రవీందర్, కానుకుంటి శివప్రసాద్, సాల్వేరు కోటేశ్వరరావు, దాత్రిక కాశీనాథ్, దాత్రిక ధర్మ రవీందర్, కాలేరు యుగంధర్, నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కరిపి సత్యం, ప్రధాన కార్యదర్శి కాలేరు సుభాష్, జిల్లా వంజరి సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కరిపి రవీందర్, సభ్యులు కరిపి కుమార్, రమణ, కానుకంటి శివప్రసాద్, వంజరి జ్వాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.